కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యానాం సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్కు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో అశోక్ను ఓడించకపోతే తాను గుండు కొట్టించుకుని పేరు మార్చుకుంటానంటూ తొడగొట్టి మరీ శపథం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, మే 9న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాన్నారు. దర్యాల తిప్ప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్లాడి తాను మంత్రినయ్యాక ఎమ్మెల్యే అశోక్ తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తానన్నారు. నువ్వు 5,000 కాదురా 10,000 చెప్తున్నాను. ఎన్ని వేల మందితోటి పేదోడు గెలిపించాడో కులానికి చెందింది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఎక్కడ కొట్టలేదు, గిరామేలో ఛాలెంజ్ కొట్టారు. ఛాలెంజ్ దీన్ని కానీ నేను చిత్తుగా ఓడించకపోతే నేను యానంలో గుండు కొట్టించుకుని నా పేరు మార్చుకుని నేను ఉంటాను. రాబోయే మే 9వ తారీఖు లోపు నేను మంత్రిని ముఖ్యమంత్రిగా ముహూర్తం 4వ తారీఖు అయితే మే 9వ తారీఖు ముహూర్తం పెట్టేసుకున్నాడు అతను ముఖ్యమంత్రిగా 5వసారి. ఆ ముఖ్యమంత్రిగా అతను ప్రమాణికం చేసేప్పుడు మల్లాడి కృష్ణారావు మంత్రిగా ఉంటాడా ఉండడా, మల్లాడి కృష్ణారావు లేఖలో